మెయిన్ థింగ్ మీ ద్వారా సూపర్ స్పాట్లో ఏమేమి సర్వీస్ అందుతున్నాయో చాలా మంచిగా బయట బ్రీఫ్ మీరు జనాలకు ఇస్తున్నారు. కానీ ఈరోజు కూడా మా న్యూరో సర్జన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు రెండు మంచి కేసు చేశారు. ఒకటి క్రేనియాటమీ, ఒకటి స్పైన్ కేస్. సో డాక్టర్ విజయమోహన్ గారికి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. ప్లస్ మా ఏదో టీం ఉంటుందో ఓటీ టీం వాళ్ళందరూ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తూ అభినందనలు తెలుపుతున్నా. మెయిన్ థింగ్ 2 కేసు, ఒకటి స్పైన్ కేసు చేశాడు, ఒకటి క్రేనియాటమీ. సో ఏ కేసు ఏ ఊరు అనేది మా న్యూరో సర్జన్ విజయ్ కుమార్ చెప్తారు. ఓవర్ టు విజయ్ మోహన్. మన డైరెక్టర్ సార్ జయసింగ్ సార్, మన సూపరింటెండెంట్ సార్ అశోక్ సార్ అందరి హెల్ప్తో ఈ 2 కేసెస్ చేయడం జరిగింది. ఓటీ స్టాఫ్, అనస్థీషియా డిపార్ట్మెంట్ అండ్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో పేషెంట్ అందరు బాగా సర్జరీ అయిపోయి కోలుకోవడం జరిగింది. ఫస్ట్ పేషెంట్ అతని పేరు సంతోష్. అతనికి నడునొప్పి ఉండడం వల్ల ఒక 2 ఇయర్స్ నుంచి నడునొప్పి, కాళ్ళు లాగడము, తిమ్మిర్లు అన్ని ఇబ్బందులు అని చెప్పి మన దగ్గరకు వచ్చాడు. సో అతన్ని అడ్మిట్ చేసి ఎంఆర్ఐ, సిటీ చేయించడం జరిగింది. అతనికి నడుం భాగంలో అంటే లంబార్ కెనాల్ సినోసిస్ అంటాము ఇబ్బంది అనేది. సో అతనికి నడుంకి సర్జరీ చేయడం జరిగింది. దాన్ని లంబార్ లామినెక్టమీ, ఎక్సిషన్ ఆఫ్ హైపర్ట్రోఫిడ్ లిగమెంటమ్ ఫ్లేమ్ అంటాము. సో సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ బాగానే ఉన్నాడు, బాగానే నడుస్తున్నాడు. ఏదైతే ఇబ్బంది ఉండిందో నడునొప్పి, కాళ్ళలో తిమ్మిర్లు అవన్నీ పూర్తిగా తగ్గిపోయినాయి. ఈవిడ సెకండ్ పేషెంట్. ఈ పేషెంట్ పేరు లక్ష్మి. ఆమెకి తలకి దెబ్బ తగలడం వల్ల మన దగ్గరికి ఎమర్జెన్సీలో 2వ తారీఖున వచ్చి అడ్మిట్ అయింది. సో ఎమర్జెన్సీలో వెంటనే సిటీ చేయించడం జరిగింది తలకి. సిటీ చేయించినప్పుడు తలలో ఆమెకి ఒకవైపు తలలో మొత్తం అంతా రక్తం గడ్డగట్టింది. ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ట్రాడ్యూరల్ హెమటోమా అంటాము. సో ఎక్స్ట్రాడ్యూరల్ హెమటోమా నార్మల్గా ఈజీగానే చేసొచ్చు. కాకపోతే ఈమెకి మెదడు అనేది హెర్నియేట్ అయింది అన్నట్టు. హెర్నియేట్ అయింది అంటే ఇంకా క్రిటికల్ అన్నట్టు. పేషెంట్ వచ్చినప్పుడు కంప్లీట్గా కోమా స్టేజ్లో ఉండింది. సో వెంటనే ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ఆ తలలో ఏదైతే రక్తం గడ్డగట్టిందో మొత్తం తీసేయడం జరిగింది. పేషెంట్ 2 రోజులు వెంటిలేటర్ పైన ఉండింది. సో వెంటిలేటర్ పైన నుంచి తీసేసి తర్వాత బాగానే అంతా కోలుకుంది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా వీక్నెస్ అనేది ఉంటుంది, అది నెమ్మదిగా తగ్గిపోతుంది. పేషెంట్ ఇప్పుడు బాగా మాట్లాడుతుంది, అన్నీ తింటుంది, అంతా బాగానే ఉంది. సో ఇటువంటి పేషెంట్ అనేది కొద్దిగా మన దగ్గరికి ఎంత ఎర్లీగా వచ్చి అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకుంటే అంత మంచిది. సో 2 పేషెంట్స్ బాగానే ఉన్నారు. డిశ్చార్జ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం.